ఓకే అండి. దీంట్లోనే మనం కాలం పనిలో ఇప్పుడు ఏంటంటే ముగ్గురేసి, ఇంతకుముందు మనం ఇద్దరు కలిసి పని చేయడం చెప్పుకున్నాం. ముగ్గురు చేయటం అనమాట, దాని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు. సో ఆల్రెడీ దీంట్లో మనం కాసాగు మెథడ్ చెప్పుకున్నాం కదా, అదే మెథడ్ ఇక్కడ ఉపయోగించుకుంటాం. ఓకే అండి. అందులో ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ అగర్వాల్లో పైప్స్ లో ఆరో క్వశ్చన్ అని అర్థం, అక్కడే ఉంటుంది. అదే టైం అంటే టైం అండ్ వర్క్ లో అని. అలాగే పైన ఎక్కడైనా ఎస్ఐ పేపర్ అని వచ్చింది అనుకోండి, అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎస్ఐ పేపర్ లో అని అర్థం, అది గుర్తుంచుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 3 కదా, 3 గొట్టాలు, ఒక ట్యాంకులు గొట్టాలు ఏబీలు వరుసగా 5-6 గంటల్లో నింపేస్తాయి. గొట్టం సి ఏం చేస్తుంది, 12 గంటల్లో లేపేస్తుందంట. అయితే మూడింటిని ఒకేసారి తెలిస్తే ఎంత టైం పడుతుంది ట్యాంకు నిండటానికి? ఇది ఇక్కడ 3 ఇవి 5, 6, 12. 5, 6, 12. సరే, మనకి కాసాగు ఎంతండి? 60. అంటే దాన్ని అంటే ఆ పనిని మనం 60 భాగాలు చేసుకుంటామని అర్థం. 60 భాగాలు చూద్దాం. మొదటి వరుసన ఎన్ని రోజులు? 5 రోజులు. అంటే 60 భాగాలు 5 రోజులు అంటే రోజుకి ఎన్ని భాగాలు? 12 భాగాలు. బి ఎన్ని రోజులు? 6 రోజులు. 60 భాగాలు ఓకే అండి 6 రోజుల్లో కదా, 6 రోజుల్లో చేస్తాడు అంటే రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడండి వాడు? 10 భాగాలు. తర్వాత సి 12 రోజుల్లో, అంటే 60 భాగాలు 12 రోజుల్లో ఖాళీ చేస్తాడు అంటే ఖాళీ చేస్తాడండి వాడు, జాగ్రత్త చూసుకోండి. సో రోజుకి ఎన్ని భాగాలు లేపేస్తాడు? 5. ఓకే అండి. సో ఇది ఖాళీ చేసేది, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు 3 కలిపి వదిలేసామనుకోండి, ఇది 2, 12, 10, 22. ఇది ఖాళీ చేసేది కదా, -5 అంటే 17 భాగాలండి. సో డైరెక్ట్ గా చేద్దాం. సో దిస్ ఇస్ 60 డివైడెడ్ బై 3 కలిసి ఎంత? సో 12, 10, 22 -5 17 బై 17. 60 బై 17 అంటే 3 సార్లు 3, 17, 51. 9 బై 17 గంటలు. 3, 9 బై 17 గంటలు. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లో ఏ ఒక పనిని 4 రోజుల్లో, బి ఆ పనిని 6 రోజుల్లో, సి అదే పనిని 8 రోజుల్లో చేస్తారంటండి వాళ్ళు ముగ్గురు. అయితే ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? సో ఇవి ఏమైనా ఫార్ములా ఉపయోగించాకంటే, సో ఇప్పుడు అందరం ఫాలో అవుతున్న పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే జనరల్లీ దీనికి ఈ పని కొన్ని భాగాలు చేసుకున్నాం, కొన్ని భాగాలు కొంత డబ్బులో లేదా కొన్ని వస్తువులో ఏవో ఒకటి ఈ పనిని కొన్ని భాగాలు చేసుకున్నాం. అంటే 20 భాగాలు, 30 భాగాలు, 40 భాగాలు, ఎన్నో భాగాలు చేసుకున్నాం. ఆ బెటర్ ఏంటంటే ఆ భాగాలు కూడా ఇక్కడ 3 వచ్చినాయి కదా, 3 అయితే 3 ఎన్ని అయితే ఇందాక చెప్పినట్టు 2 కూడా చేసుకోవచ్చు. ఇట్లా వీటన్నిటికీ కాసాగు 4, 6, 8కి కాసాగు. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే వాటన్నిటికీ కాసాగు అంటే ఎన్ని భాగాలైనా చేసుకోవచ్చు అండి. 10 భాగాలు చేసుకోవచ్చు, లేకపోతే 100 భాగాలు చేసుకోవచ్చు. కానీ వీటి యొక్క కాసాగు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 4, 6, 8ల కాసాగు కడుతున్నా నేను. 4, 6, 8ల కాసాగు. సో ఓకే, 4 ఆల్రెడీ 8లో పోద్ది కాబట్టి 4 అక్కర్లా. 6, 8, 2 పోయే ఎక్కువ ఏంటి? 24లో. ఓకే, లేదని చేసుకోండి, తప్పేమి లేదండి. 2 ఎక్కువ 3 సార్లు 4 సార్లు. కాబట్టి నీకు కాసాగు ఎంతో వచ్చేసింది. ఎంత కాసాగు చూడండి, 2, 3, 6, 6, 4, 24. సారీ 24. ఇది మొత్తము పనిని మనం 24 భాగాలు చేస్తామని అర్థం. రైట్, ఇప్పుడు చూద్దాం ఈ పనికి ఏకి ఎన్ని రోజులు పట్టింది ఇచ్చాడు వాడు, బికి ఎన్ని రోజులు, సికి ఎన్ని రోజులు. ఏకి 4 రోజులు పట్టిందండి, బికి 6 రోజులు పట్టిందండి, సికి 8 రోజులు పట్టిందండి, ఇది వాడు ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, ఏకి మొత్తం 24 భాగాలండి పని. ఏకి 4 రోజులు పడితే రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 6 భాగాలు చేస్తాడు. ఇదేమో రోజులు, ఇది భాగాలు. ఎన్ని భాగాలు చేస్తాడు ఇక్కడ? ఇదేమో రోజులండి, రోజులు. ఓకే, ఏకి 24 భాగాలు చేయడానికి 4 రోజులు పడితే ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తాడు? 6 భాగాలు. బి చూడండి, 24 భాగాలకి 6 రోజులు పడుతుంది, అంటే రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 4 భాగాలు. సి చూడండి, 24 భాగాలకి 8 రోజులు, అంటే రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడండి? 3 రోజులు చేస్తాడు. ఇప్పుడు ఏమడిగాడు? వాళ్ళు ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు? 13 భాగాలు కదా. 6, 4, 13, 13 భాగాలు. సో ఎన్ని రోజులు పడుతుంది అండి అన్నాడు. మొత్తం 24 భాగాలు డివైడెడ్ బై 13 అంతే. టోటల్ 24 భాగాలు. ఒక రోజుకి 13 భాగాలుగా ఎన్ని రోజులు అంటే 24 బై 13. ఎన్నిసార్లు పోయిందండి 24 దీంట్లో? 13 దీంట్లో ఒకసారి, ఇంకా 11 మిగులుతుంది. 1, 11 బై 13. 1, 11 బై
13. ఐ థింక్ దిస్ వన్ 1/11 అని తప్పు పడినట్టుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏబీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. ఏబీలు ఇద్దరు కలిసి అండి 12 రోజులు, అలాగే బీసీలు ఇద్దరు కలిసి 15 రోజులు, అలాగే సిఏలు ఇద్దరు కలిసి 20 రోజుల్లో అయితే ఆ పనిని పూర్తి చేయడానికి ఏ ఒక్కడే చేయడానికి ఎంత కాలం పడుతుంది? ఇది కూడా ఇంతకు ముందులాగానేనండి. 12, 15, 60 ఇవి చెప్పక్కర్లా. 12, 15, 60, 10 20 వీటి కాసాగు ఇక మనకి చెయ్యక్కర్లేదండి. దట్ ఈస్ 60 అండి. 60 రైట్. మొదట ఏబీలు ఇద్దరు చూసుకోండి, ఆ తర్వాత బీసీలు ఇద్దరు, ఆ తర్వాత సిఏలు ఇద్దరు. ఇప్పుడు చూడండి, ఏబీలు ఇద్దరు ఎన్ని రోజులు? 12 రోజులు. ఇదిగో రోజులు ఇక్కడ రాస్తున్నాను. పని భాగాలంటే సామర్థ్యం అన్నమాట. ఏబీలు ఇద్దరు 12 రోజులు, బీసీలు ఇద్దరు 15 రోజులు, సిఏలు ఇద్దరు 20 రోజులు. రైట్. ఇప్పుడు చూడండి, ఏబీలు ఇద్దరు 60 భాగాలను పూర్తి చేయడానికి ఏబీలకి 12 రోజులు. అంటే రోజుకి ఎన్ని భాగాలు? 60 భాగాలకి ఏబీలిద్దరికి 12 రోజులు. అంటే రోజుకి ఎన్ని భాగాలండి? 5 భాగాలు. ఓకే, నౌ 15 భాగాలు బీసీలు ఇద్దరికి 15 రోజులు పడుతుంది 60 భాగాలకి. అంటే రోజుకి ఎన్ని భాగాలండి? 4 భాగాలు. 15 4 60 కదా. అలాగే సిఏలు ఇద్దరికి 20 రోజులు పడుతుంది. అంటే ఎన్ని భాగాలండి? 3 భాగాలు. అంతేగా 12 5 60, 15 4 60, 23 60. రైట్. ఇప్పుడు నీకేం కావాలి? ఏది కావాలి అంటే ముగ్గురిది కనుక్కోండి. ఫస్ట్ ఏబిసిలు ముగ్గురు ఎన్ని భాగాలు చేస్తారో కనుక్కుందాం. ఈ 3 కలిపామనుకోండి, ఎంత చూడండి, ఈ 3 కలిపితే 2 ఏలు 2 బీలు 2 సీలు వస్తాయండి. 2 ఏలు 2 బీలు 2 సీలు అంటే ఎన్ని? 5 4 9 3 12 వచ్చింది. కానీ అది ఈ 12 అనేది ఏంటి? 2 ఏలు 2 బీలు 2 సీలు కదా. ఇదిగోండి 2 ఏలు 2 బీలు 2 సీలు కదా. నీకు కావాల్సింది ఒక ఏ ఒక బి ఒక సి కాబట్టి బై 2. అంటే ఏబిసిలు ఎన్ని భాగాలండి? 6 భాగాలు. ఇప్పుడు నీకేది కావాలి? ఏ కావాలి. ఎన్ని భాగాలు? రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడో. ఇదిగో ఏబిసిలో నుంచి బీసీ తీసేస్తే ఏ వచ్చేస్తుంది? ఏబిసి 6 భాగాలు, బీసీ ఎన్ని భాగాలు? 2 అండి. ఏ కావాలంటే ఎలా వస్తుంది? ఇదిగో ఏబిసి అంటే 6 భాగాల్లోంచి బీసీ 4 తీసేస్తే ఏ ఎన్ని భాగాలండి? 2 భాగాలు. రోజుకి 2 భాగాలు చేస్తారు. మొత్తం 60 భాగాలు కదా. ఎన్ని రోజులు పడుతుందండి? 60/2 అంటే 30 రోజులు పడుతుంది. ఏకి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. దట్ ఈస్ 30 days అండి. యువర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే అండి, సేమ్ ఇందాటి క్వశ్చన్ లాంటిదేనండి. ఏబిసి అనే 3 కుళాయిలు ఒక ట్యాంకుని అమర్చేది. ఏ మరియు బీలు వచ్చి 6 గంటల్లోను, బి మరియు సిలు 10 గంటల్లోను, ఏ మరియు సిలు 15 గంటల్లోనూ ఆ ట్యాంకును నింపగలవు. అయితే కుళాయి ఏ ఒక్కటే ఇందాకలాగానండి. ఏ ఒక్కటే సేమ్ టు సేమ్ అదే క్వశ్చన్ ఆల్మోస్ట్. అది 2 2 2. ఇక్కడ చూడండి, చెప్పాక పని చేసేవి ఏవైనా మనుషులే, అంతే. సో ఇక్కడ ఏంటంటే 3 విషయాలండి. ఒకటేమో వాళ్ళిద్దరు 6 10 15 చెప్పాక వాటికి కాసాగు భాగాలు చేసుకుంటాం అనమాట. అందుకని 6కి 10కి 15కి కాసాగి ఇంకా నో డౌట్ 30. చిన్నదే కాబట్టి మీ పరిధికి వదిలేస్తున్నా. 6కి 10కి 15కి కాసాగు ఎంత అండి? 30 చేసుకోండి. లేదండి ఏం పర్లేదు. ఇదిగోండి, దీంట్లో 3 ఎక్కం అక్కర్లేదు. 5 టేబుల్ అండి. దీంట్లో పోదు కాబట్టి 6, దీంట్లో 2, దీంట్లో 3. ఆ తర్వాత దీంట్లో 3 టేబుల్, దీంట్లో 2 times, దీంట్లో 2 times అండ్ 1 time. తర్వాత 2 టేబుల్ 1 1 1 అన్ని వేసుకుంటే ఇదిగోండి 5 3 15 రోజులు 30. కాసాగ్ ఎంతయ్యా అంటే, కాసాగంటే చెప్పాగా అదే దాని ఆ పని యొక్క భాగాలు అని అనుకుంటాం మనం. ఇప్పుడు దీంట్లో ఏబీలు ఇద్దరు కలిసి రోజులు భాగాలు 6 రోజులు 6 గంటలండి ఏదో ఒకటి. బీసీలు ఇద్దరు కలిపి 10 గంటలు, సిఏలు ఇద్దరు కలిపి 15 గంటలు. సో ఇప్పుడు చూద్దాం, 6 గంటలు కాబట్టి 30 భాగాలను చేయడానికి 6 గంటల రోజులో లేకపోతే గంటలు ఏదో ఒకటండి, పర్లేదు. 6 గంటలు కాబట్టి 1 గంటకి ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఇక్కడ 10 గంటలు కాబట్టి 1 గంటకి ఎన్ని? 30/10 అంటే 3 భాగాలు. 10 3 30. ఇక్కడ 2 అండి, 15 కదా, 15 రోజులు 30. ఇది 2 భాగాలు. దీని నుంచి ఎవరిది కావాలి? ముగ్గురిది కనుక్కోండి. ఇందాకలాగండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఏబిసిలు ముగ్గురు అన్ని కలిపి సగం చేయాలి. ఎందుకంటే ఇద్దరు వచ్చారు కదా. 5 3 8 2 10, 10లో సగం
10 దాంట్లో సగం 5 అయిపోయింది. ఇప్పుడు నీకు ఎవరిది కావాలి, ఏది కావాలి, ఏది ఎలా వస్తుందండి, ఏబీసీలోంచి బీసీ తీసేస్తే, ఏబీసీ అంటే 5, బీసీ 3, 5లోంచి 3 తీసేస్తే ఏది వచ్చేసింది, 2 భాగాలు. ఏ 1 గంటకి చేసేది 2 భాగాలు, మొత్తం 30 భాగాలు కదా, అందుకని 30/2 అంటే 15 గంటలు పడుతుంది ఎవరికి, ఏకి. ఇక్కడ చిన్న విషయం చూడండి, దీంట్లో సికి ఏమీ లేదు ప్రాక్టికల్గా. ఇదిగో ఏకి 2 భాగాలు, అలాగే బి 3 భాగాలు, సి వచ్చేసి ఏమి ఉంటుందా, ఈ 2 సమానం వచ్చింది కదా, ఏబి అండ్ ఏబిసి అంటే సి ఏమి చేయట్లేదని అర్థం, దాని అర్థం. సరే ఇక్కడ మనకి సందర్భం కాదు కాబట్టి అది అక్కర్లేదు. ఏకి 2 భాగాలు ఎట్లా వచ్చినాయి చూసుకోండి. ఏబిసిలు అంటే అన్ని కలిపి సగం చేయాలి, 5, 3, 8, 2, 10లో సగం 5. ఏ ఎలా వస్తుంది, ఏబిసిలోంచి బీసీ తీసేస్తే, 5లోంచి 3 తీసేస్తే ఏ వచ్చింది, 2 భాగాలు. మొత్తం 30 భాగాల్లో గంటకు 2 భాగాలు చొప్పున 15 గంటలు పడుతుంది. ఓకే. 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంకును వరుసగా 10 గంటలు ఒకటి, 15 గంటలు ఒకటి నింపేస్తాయటండి. అయితే ట్యాంక్ నింపడానికి రెండింటిని ఒకేసారి తెరిచారటండి. రెండింటిని ఒకేసారి తెరిచిరి. కానీ ట్యాంక్ సగం నిండిన తర్వాత ఏం చేశారంటే ఒక లీక్ ఏర్పడింది. ఒక లీక్ ఏర్పడటం వల్ల అక్కడి నుంచి సగం నిండిన తర్వాత లీక్ ఏర్పడింది అంటే సగం దగ్గర ఏర్పడింది అనుకోండి. ఆ లీక్ ఏం చేస్తుంది, అక్కడి నుంచి నిండిన దాంట్లో, లేకపోతే ఈ 2 పైపులు పోస్తాయి కదా, ఈ పంపిణీ అవుతుంది కదా, ఈ పోసిన దాంట్లో 1/4 వంతు అది బయటికి పంపించేస్తుంది అంటండి. ఈ రెండిట్లోనూ 1/4 వంతుని అది బయటికి పంపించేస్తుంది అంటండి. అయితే ఆ ట్యాంక్ నింపడానికి మొత్తము సమయం ఎంత, మంచి క్వశ్చన్ అండి, చూసుకోండి. ఇప్పుడు కూడా ఇంత ముందులాగానే ఈ రెండింటికి కాసాగు 10కి 15కి కాసాగు ఎంత అండి, 30. రైట్, ఇందాక చేశాంగా. అయితే ఇప్పుడు చూడండి, దీంట్లో మొదట ఏ అండ్ ఓకే, మొదటిది 2 పైపులు అంటున్నా, ఏబి అని ఊరికే నేను పెట్టుకుంటున్నాను అనుకోండి. సో దీనికేమో గంటలు 10 గంటలు, దీనికేమో 15 గంటలు. సో కాబట్టి ఇది 10 గంటలు కాబట్టి ఎంత, 3 భాగాలు నింపుతుందండి. ఇది 15 గంటలు కాబట్టి 2 భాగాలు నింపుతుందండి. అంతవరకు అయిపోయింది మనకి. అంటే ఇద్దరు కలిసి గంటకి, 2 కలిపి గంటకి ఎన్ని భాగాలు నింపుతాయి, 5 గంటలు నింపుతాయి అండి. 5 భాగాలు నింపుతాయండి. గంటకి నింపేది 5 భాగాలు. అంటే మొత్తం నిండటానికి ఎంత టైం తీసుకుంటుంది, 30/5 అంటే 6 గంటలు తీసుకుంటుంది. మొత్తం నింపటానికి ఎంత టైం తీసుకుంటుంది, 6 గంటలు. కానీ 6 గంటలు కదా, సగం దగ్గర ఆపాడు, మనకి సగం దగ్గర ఆపాడు కదండి, దానికి ఎంత పడుతుందండి, 3 గంటలు. అంటే సగం దగ్గర ఆపేశాడు, 3 గంటల వరకు సగం అయిపోయింది. ఇంకా సగం సంగతి, మిగిలిన సగం నిండటానికి దాంతోపాటు ఒక లీక్ కూడా ఓపెన్ అయిపోయి రెడీగా ఉంది. ఓకే, లీక్ కూడా ఓపెన్ అయిపోయి. ఇప్పుడు చూద్దామండి లీక్ యొక్క కెపాసిటీ చూద్దాం. లీక్ ఏం చేస్తుందంటే, లీక్ది ఇక్కడ రాస్తున్నా, ఏం చేస్తుంది, ఈ రెండింటిది దింపిన దాంట్లో 4వ వంతు తీసేస్తుంది దానిక. ఈ 2 కలిపి ఎంత, ఈ 2 కలిపి నింపిన దాంట్లో ఎంత అంటే 4వ వంతు తీసేస్తుంది అంటండి. ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు, అంటే 5 భాగాలు. 5 భాగాల్లో 4వ వంతు అంటే 1/4. లీక్ యొక్క కెపాసిటీ ఎంత అండి, 1/4. ఇక్కడ కొద్దిగా 60 తీసుకుంటే బాగుండేది, 30 గంట క్యాన్సిలేషన్ కోసం అంతే, అంతకంటే ఏం లేదు. సో ఈ క్యాన్సిలేషన్ లిటిల్ బిట్ కష్టంగా ఉంది కాబట్టి 1.25 అంటే సరే, మొదటి సంగతి చేశాను. అయితే ఇప్పుడు చూడండి, 3 ఏ బి అండ్ లీక్ 3 కలిపి ఎంత పడుతుంది, 3, 2, 5లోంచి 1.25 పోతే 3.75 అంతే కదండి. 5లోంచి 1 పోతే 4, 4లోంచి పావు పోతే 3.75. ఇప్పుడు ఈ 3 కలిపి ట్యాంకు నింపడానికి ఎంత టైం పడుతుంది అంటే, మొత్తం ట్యాంకుకి 30/3.75, 30/3.7. ఎందుకంటే ఈ 3 ఓపెన్ చేశాం కదా, మొత్తం ట్యాంకు చూద్దాం. 30/3.75 ఎన్నిసార్లు పోద్దండి, దీంట్లో 8 సార్లు పోద్ది. చూసుకోండి, 8 3 24, 8 ముప్పాలాలు 6, 8 3 24, 8 ముప్పాలాలు 6. కాబట్టి ఇది దీంట్లో ఎన్నిసార్లు పోద్దండి, 8 సార్లు. కానీ మొత్తం అక్కర్లేదుగా, మనకి సగమే కదండి నిండాల్సింది. అందుకే 8లో సగం ఎంత, 4 గంటలు. సో ఇప్పుడు ముందు సగం 3 గంటలు పట్టింది, ఇప్పుడు 4 గంటలు పట్టింది. మొత్తం ఎన్ని గంటలు టైం పడుతుందండి దానికి, మొత్తం ఎంత టైం పడుతుంది అంటే 7 గంటల సమయం పడుతుంది. సో ఒక చిన్న బిట్ ఏంటంటే, దీంట్లో ఈ పాయింట్లో చేయబట్టి మనకి కొద్దిగా లిటిల్ బిట్ హార్డ్ వస్తుంది. అందుకని ఒక చిన్న పని చేద్దాం.
దాన్ని అయితే అయింది. నేను ఇప్పుడు మారుస్తా, ఈ 30 తీసుకునే బదులు 60 తీసుకుందాం, ఏమవుదండి, కాసాలు 30 కదా అంటే ఉరికే అది దీనికోసం 2 పోయేటట్టు అనమాట. 60 తీసుకుంటున్నా, మొత్తం ఎవ్రీథింగ్ మారుతుంది. దయచేసి ఒక్క నిమిషం, అంటే హార్డ్. ఓకే, మనం 60 తీసుకున్నాం కొద్దిగా ఈజీగా ఉండడం కోసం. ఈ 120 తీసుకుంటే ఇంకా తేలిక అవుతుంది, చారు లేదు 60. సో 10 గంటలు కాబట్టి 60 భాగాలకి 10 గంటలు అంటే గంటకి 6 భాగాలు, ఇది గంటకి 4 భాగాలు. ఓకే, కాబట్టి మొత్తం నింపడానికి ఎంత టైం అంటే 60 మొత్తం నింపడానికి 60/6 4 10 అంటే 6 గంటలు. మరి సగం అంటే 3 గంటలే. ఆ వాల్యూ ఏం మారదండి. ఇప్పుడు చూద్దాం ఏ లీక్ సంగతి చూద్దాం. లీక్ ఏం చేసింది అన్నాడు, వాళ్ళిద్దరిలో 4వ వంతు వీళ్ళిద్దే కదా, వీళ్ళిద్దరు నింపిన దాంట్లో ఎంత అండి 4వ వంతు, వీళ్ళిద్దరు కలిపి 10 భాగాలు, 10లో 4వ వంతు అంటే 2.5. ఇదండి 10లో 4వ వంతు అంటే 2.5. ఓకే, ఇప్పుడు చూడండి ఏ బి అండ్ లీకు 3 కలిపి ఎంతయ్యా అంటే 6 4 10లోంచి 2.5 పోతే, లీక్ అంటే తీసేయాలి కదా, 6 4 10లోంచి 2.5 పోతే 7.5. 6 4 10లోంచి 2.5 పోతే 7.5. ఇప్పుడు ఆ మిగిలిన అరభాగానికి ఎంత టైమో పడద్దో చూద్దాం. మొత్తానికంటే 60/7.5 8 సార్లు పోద్దండి. 8 ఏళ్ళు 56, 8 అర్థం 4, 8 గంటలు పడుతుంది మొత్తానికి. కానీ మనకు కావాల్సింది సగమే కదండి, ఇందా సగం ఆల్రెడీ నింపేశారుగా. సగము ఎంత అండి 4 గంటలు. సో రెండిటికి కలిపి ఎంత పడుతుందండి 7 గంటల టైము. మంచి క్వశ్చన్ అండి, చాలా చాలా మంచి క్వశ్చన్. ప్రీవియస్ ఎస్సీ దాంట్లో కూడా ఇచ్చాడు దీన్ని, ఇదే క్వశ్చన్. కాకపోతే ఏం చేశాడంటే ఇక్కడ సగం అని కాకుండా అది పావు ఇచ్చాడు, అక్కడ 1/4 ఇచ్చాడు. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. 2 స్టేషన్ల మధ్య రైలు పట్టాలను ఏ 16 రోజుల్లోనూ, బి దాన్ని 12 రోజుల్లోనూ వేయగలరంట. ఓకే, ఏ ఒక పనిని 16 రోజుల్లో చేస్తాడు, మరి బి ఆ పనిని ఎన్ని రోజులండి 12 రోజుల్లో చేస్తాడు. అయితే వారు అట్లా కాకుండా సిని కూడా పట్టుకొచ్చి ముగ్గురు కలిసి 4 రోజుల్లో వేసి వదిలి పారేశారంటండి. ముగ్గురు కలిసి 4 రోజులు కొట్టేశారు. అయితే సి ఒక్కడిని వదిలిపెడితే ఎన్ని రోజులు పడతాది అని సేమ్ ఇంత ముందులాగానే ఏంటది, వాటికి 16, 12, 4 వీటన్నిటి యొక్క కాసాగు 48. కాసాగు ఎంత అంటే 48. ఓకే, అంటే మొత్తం పనిని మనం 48 ముక్కలుగా విభజించుకున్నామని అర్థం. రైట్, ఇప్పుడు ఏ చూద్దాం. 16 రోజులు అంటే రోజుకి ఎన్ని భాగాలు 3 భాగాలు. మరి బి చూడండి అండి 12 రోజులు అంటే రోజుకి ఎన్ని భాగాలు 4 భాగాలు. అంతవరకు బాగా. మరి ముగ్గురు కలిసి సితో కలిసి ఆ పని 4 రోజుల్లో పూర్తి అవడం అంటే అర్థం ఏంటి, ముగ్గురు కలిసి ఏబిసిలు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు 4 రోజులు. సో 48 భాగాలు 4 రోజులు అంటే రోజుకి ఎన్ని భాగాలు 12 భాగాలు. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ మనకి సి కావాలి. సి ఒక్కడే ఎన్ని భాగాలు చేస్తాడు చూడండి. ఏబిసి ముగ్గురు కలిసి 12 భాగాల్లో వీడు 4 ఈడు 3, ఏ 3 బి 4 తీసేసామనుకో సి వచ్చేస్తుందిగా. 12లో 3 4 7 తీసేస్తే సి ఎంత అయ్యా అంటే 5 భాగాలు. సో అయిపోయింది. ఎన్ని రోజుల్లో చేస్తాడండి మనకు తెలిసిందిగా, టోటల్ పని 48 డివైడెడ్ బై రోజుకి 5 భాగాలు. 48/5 ఎన్నిసార్లు పోతాండి 9 5 45, 3/5 ఏంటది రోజులు. 9 3/5 రోజులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇది పైప్స్ లో 8వ క్వశ్చన్. బుక్స్ ఉంటే ఇంకా విన్నా రైటింగ్ అర్థం కాకపోతే చూసుకోవడానికి ఉంటుంది. 2 గొట్టాలు విడివిడిగా వరుసగా 60 75 నిమిషాలలో ఒక ట్యాంకును నింపగలవు. ఓకే, అంటే ఒకటేమో 60 నిమిషాలు, ఇంకో 75 నిమిషాల్లో నింపవలసి పారేస్తాయి 2. అయితే అడుగున మరొక గొట్టం అంట దాన్ని ఖాళీ చేసేది ఉందండి. అడుగున డ్రైనింగ్ పైప్ అనమాట ఇంకోటి ఉంది. అయితే మూడింటిని ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు 50 నిమిషాల్లో నిండుతుందట. అంటే 2 నింపేది, 3వది ఖాళీ చేసేది అన్నింటినీ ఒకేసారి కొడితే ఎంతంటే 50 నిమిషాల్లో నిండుతుందంట. అయితే 3వ గొట్టము దాని కెపాసిటీ అడిగాడు, పూర్తిగా నిండుంది, ఆ రెండింటితో సంబంధం లేదు. 3వ దాన్ని ఒక్కటే ఆన్ చేశాడు అనుకో ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది. 3వది బయటికి పంపించేసేదే కదండి, మరి ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అని అడిగాడు. ఓకే, చూద్దాం. చూడండి ఇక్కడ 3వ గొట్టం ఎంతసేపు, ఇక్కడ సేమ్ ఇంత ముందు లాగానే ఇక్కడ 60 75 50 వీటన్నిటి కాసాగు 300 అండి.
చేసుకోండి, ఈజీయే కాబట్టి నేను చెప్పక్కర్లా. 60, 75, 50 వీటన్నిటి కాసాగు ఇదిగోండి 60 5 సార్లు, ఇది 4 సార్లు, ఇది 6 సార్లు పోతుంది. ఓకే, 300. రైట్, ఇప్పుడు చూద్దాం. మొదటి పంపు ఫస్ట్ది 60 నిమిషాలు కదా, అంటే 60 నిమిషాలకి 300 భాగాలు. పని మనం 300 భాగాలు చేసాం కదా, తొట్టి మొత్తం అన్నమాట. సో 60 నిమిషాలు 300 భాగాలు కాబట్టి 1 నిమిషానికి ఎన్ని భాగాలు అంటే 5, 5 60 300. సరే, రెండో పైపు 75 నిమిషాలు కదండి, 4 భాగాలు. మరి మూడోది కాదండి, ఇది మూడు కలిపి మూడో చూడండి, వాడు ఏమనిచ్చా అంటే మూడింటిని ఒకేసారి తెలిస్తే, అంటే 1 2 3 మూడింటిని ఒకేసారి తెలిస్తే 50 నిమిషాలు పట్టిందంట. 50 అంటే దీంట్లో ఎన్నిసార్లు అండి, 50 300. సో ఇక లీక్ కెపాసిటీ అంటే మనకు తెలుసు, అడుగు గొట్టం మూడో దాని కెపాసిటీ. మూడోది ఎందుకంటే ఖాళీ చేసేది కదండి, ఈ 2 కూడితే 9, ఖాళీ చేయటం 6, ఎంత మిగులుతుంది ఇంకా 3. సో నింపేవేమో 5 4 9, ఖాళీ చేసేదేమో 3 కలిపి నింపేదేమో 6. అంటే 9 అయితే 3 కోల్పోతుంది. ఇక్కడ చూసుకోండి, ఈ 2 ఉన్నాయి అనుకోండి, 9 భాగాలు నింపేది. మరి మూడోది రావటం వలన 6 భాగాలే పడుతుంది లోపల. సో 9 లీటర్లు పడేది 6 లీటర్లే పడుతుంది. అంటే అర్థం ఏంటి, మిగిలిన 3 లీటర్లని ఈ అడుగున ఉన్నటువంటి గొట్టం బయటికి దోసేస్తుంది అని అర్థం అండి. కాబట్టి ఇదిగో మూడో గొట్టం యొక్క కెపాసిటీ వచ్చేసింది. ఎన్ని భాగాలు చేస్తుంది అది? సో 5 4 9 నుంచి 6 పోతే 3 భాగాలు లేపేస్తుంది. సో దాన్ని ఒక్కదాన్ని వదిలేమనుకోండి, 300 మొత్తం డివైడెడ్ బై నిమిషానికి 3 భాగాలు కదా, బై 3. అంటే మొత్తం ఎన్ని నిమిషాలు అంటే 100 నిమిషాలు. ఓకే అండి, ఒక పనికి ఏబీలు 12 రోజులట, బీసీలు ఇద్దరు అయితే 15 రోజులంట, సిఎల్ ఇద్దరు అయితే 20 రోజులు. వీళ్ళిద్దరు 20, వీళ్ళిద్దరు 15, వీళ్ళిద్దరు అయితే 12. అయితే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, ఆల్రెడీ మోడల్ కూడా చేస్తాము. అయినా కానీ చూడండి, ఏబీలిద్దరు మొదట 12 15 20, మనకి కాసాగు తెలుసుగా 60. రైట్, మొదట ఏబీలు ఇద్దరు ఎన్ని రోజులండి? 12 రోజులు. తర్వాత బీసీలు ఇద్దరు ఎన్ని రోజులండి? 15 రోజులు. ఆ తర్వాత సిఏలు ఇద్దరు ఎన్ని రోజులండి? 20 రోజులు. ఓకే, అయిపోయింది. అయితే ఇప్పుడు చూద్దాం ఇక. సో 60 భాగాలు 12 రోజులు అంటే రోజుకి 5 భాగాలు. 60 భాగాలు 15 అంటే 4. 60 భాగాలు 20 రోజులు అంటే రోజుకి ఎన్ని భాగాలండి? 3 రోజులు, 3 భాగాలు. సారీ, ఇప్పుడు ఏబీసీలు ముగ్గురు కలిసి ఇవన్నీ కూడేసామనుకోండి. ఇవన్నీ కూడితే 2 ఏలు 2 వీలు 2 సీలు వస్తాయండి. సో ఎన్ని రోజులు వస్తాయి? 5 4 9 3 12. అంటే 2 ఏబిసి ఎంత చేస్తారంటే 12 భాగాలు చేస్తారండి. అంటే ఇద్దరు ఇక్కడ చూడండి, 2 ఎందుకు వేసానంటే ఏలిద్దరు వీళ్ళిద్దరు సీలిద్దరు కదా కలిపితే అది. అంటే ఏబిసిలు ముగ్గురు కలిసి అయితే ఎన్ని రోజులు పడుతుంది? 6 భాగాలు. సారీ, ఎన్ని భాగాలు చేస్తారంటే రోజుకి 6 భాగాలు. సో రోజులు లెక్కేద్దాం వెంటనే, 60/6. ఎందుకంటే రోజుకి 6 భాగాలు కదా, అందుకని 60/6 అంటే 10 రోజులు. దట్ ఈస్ 10 రోజులు. ఓకే అండి, ఒక పనిని ఏ 4 గంటలు చేస్తా అంటండి, బీసీలు కలిసి ఎన్ని గంటలు? 3 గంటల్లో కొడతారంటండి. అలాగే ఏసీలు కలిసి 2 గంటల్లో లేపేస్తారండి. అయితే బి ఒక్కడే ఎన్ని గంటల్లో చేస్తాడు? రైట్, ఇక్కడ కూడా ఈ మామూలే, ఇది ఈ 4 3 2 కాసాగు 4 3 2 కాసాగు ఎంత అయ్యా అంటే 12 కదండి. 12 4 3 2కి కాసాగు 12. ఇప్పుడు చూద్దాం వరుసనే. మొదట ఏ, ఆ తర్వాత ఎన్ని గంటలు? 4 గంటలు. ఆ తర్వాత బీసీలు ఇద్దరు ఎన్ని గంటలు? 3 గంటలు. ఆ తర్వాత ఏసీలు ఇద్దరు ఎన్ని గంటలు అండి? 2 గంటలు. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. 12 భాగాలు 4 గంటలు. ఒక గంటకి ఎన్ని భాగాలు? 3 భాగాలు. 12 భాగాలు 3 గంటలు. గంటకి ఎన్ని భాగాలు? 4 భాగాలు. 12 భాగాలు 2 గంటలు కాబట్టి గంటకి ఎన్ని భాగాలు అంటే 6. జాగ్రత్త చూసుకోండి, 12 భాగాలకి 4 గంటలు అంటే 4 3 12, 3 గంటలు. అలాగే ఇదిగో 3 గంటలు కదా, 3 4 12, 2 6 12. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఎవరికి కావాలి? నీకు ఏది కావాలి? ఏది కావాలంటే డైరెక్ట్ గా రావట్లా మనకి. ఓ పని చేయండి, ఇదిగో దీని నుంచి తీసేస్తే సీది వచ్చేస్తుందిగా. ఇదిగోండి సీది వచ్చేసింది చూడండి. దీని నుంచి తీసేస్తే ఏసీలోంచి ఏ పోతే సి వచ్చేస్తుంది కదండి. సో దీని నుంచి తీసేస్తే సి వచ్చేసింది. ఎంత? 6 నుంచి 3 పోతే సి. అది బాగుంది. ఇప్పుడు చూడండి బి ఎట్లా వస్తుంది? ఇదిగో బీసీలోంచి సి లేపేస్తే బి వచ్చేస్తుందిగా. బీసీ అంటే 4, దాంట్లో సి ఎంత? 3 పోతే ఎంత? బి ఎంత అండి? 1. అయిపోయింది. ఇక
మొత్తం 12 భాగాలు డివైడెడ్ బై వీక్ ఎంత ఒక భాగమేగా చేసేది అంటే ఎన్ని గంటలు పడుతుంది అంటే 12 గంటలు. ఇదే చూసుకోండి ఒకసారి. ఏసీలోంచి ఏ పోతే అంటే 6లోంచి 3 పోతే సి వచ్చింది, రైట్. బీసీలోంచి సి పోతే ఇదిగో బీసీలోంచి సి వెళ్ళిపోయింది అనుకోండి, బి వచ్చేస్తుంది. అంటే 4లోంచి 3 పోతే బి వచ్చేసింది అంత 1. అందుకని 12/1 12 గంటలు. సో చూడండి, మంచి క్వశ్చన్ అండి. సారీ ఏమన్నా రావచ్చు ఎస్ఏ దానికి, అట్లా చూసుకోండి. బీసీలు కలిసి చేయు పనిని ఏ అంతే సమయంలో చేయగలడు అంటే అర్థమేంటి? బీసీలు ఎంత చేస్తారు, ఏ ఒక్కడే అంతే చేస్తాడు. బీసీలు ఇద్దరు కలిసి ఏతో సమానం అని అర్థం అండి, రైట్. ఏ వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారంటే 10 రోజులు, సి ఒక్కడే ఎన్ని రోజులు అండి 50 రోజులు. అయితే బి ఒక్కడే దాన్ని ఎన్ని రోజుల్లో చేసేస్తాడు. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఉన్నాయి 2 ఫిగర్స్, ఇదిగోండి 10 అలా ఇక్కడ 50 కాసాలు 10 50 10 అండ్ 50 ఎంత కాసాలు 50గా, రైట్. ఇప్పుడు చూడండి కాసాలు ఎంత అయ్యా అంటే మళ్ళీ ఈ నెంబర్ ఏదనుకుంటారో మీరు చూసుకోండి. 50 ఒకటి 50. మొదట ఏబి కలిసి 10 రోజులు, ఇదిగోండి ఏబి కలిసి 10 రోజుల్లో, అలాగే బి ఒక్కడే సి ఒక్కడే ఎన్ని రోజులని 50 రోజులు. ఓకే, భాగాలు చూద్దాం. ఏబి 10 రోజుల్లోగా 50 భాగాలకి అంటే రోజుకి ఎన్ని భాగాలు 5 భాగాలు. మరి సి ఎన్ని భాగాలు 50 రోజులు 50 భాగాలు, రోజుకు ఒక భాగమే పాపం చేసేది, అయిపోయింది. సో ఇప్పుడు ముగ్గురు కలిసి ఎంత చూసుకోండి జాగ్రత్తగా. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తున్నారండి 6 భాగాలుగా, 5 1 6 భాగాలు. చూడండి ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తున్నారండి 5 1 6 భాగాలు. చూడండి 6 భాగాల పనిలో పైన చెప్పాడు బీసీలు సగం ఏ సగం. సో 6 భాగాల పని అండి, మొత్తం ముగ్గురు కలిసి చేసేదంతా 6 భాగాలు. సో చెప్పుకున్నాక పైన ఇచ్చేసాడు కదా బీసీలు ఇద్దరు ఎంత చేస్తారో ఏ ఒక్కడే ఎంత చేస్తాడు అంటాడు. అంటే 3 భాగాలు ఏ 3 భాగాలు బీసీ. దీని అర్థం ఏంటంటే ఏ 3 భాగాలు చేస్తాడు, బీసీలు ఇద్దరు కలిసి ఎన్ని భాగాలండి 3 భాగాలు చేస్తారు, అయిపోయింది. నీకు ఎవరిది కావాలి, బీది కావాలిగా, ఇదిగోండి బీసీలోంచి సి తీసేస్తే బీసీ అంటే 3 సి 2, సో బి వచ్చేస్తుంది. ఎన్ని బి ఎంత అండి 2 భాగాలు. బీసీలోంచి సి తీసేసామనుకోండి 3లోంచి ఓడిపోతే 2 భాగాలు బి, అయిపోయింది. ఇంకా బికి ఎన్ని రోజులు అయ్యా అంటే 50 డివైడెడ్ బై బి ఎంత 2 అంటే 25 రోజులు. బికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 25 రోజులు. ఓకే అండి. సో ఇది చూడండి, ఏబిలో ఒక పనిని 6 రోజుల్లో, బీసీలు ఆ పనిని 10 రోజుల్లో, అలాగే సిఏలు ఆ పనిని 7.5 రోజుల్లో చేస్తారట. మామూలుగా మనం ముగ్గురు మీద కాసాగు మెథడ్లో చేసుకోవచ్చండి, వచ్చేస్తుంది, ఏం భయం లేదు. దాన్ని బట్టి వచ్చేస్తుంది, 3 కనుక్కోవచ్చు. దానికంటే కూడా ఈ టైప్ ఇస్తే గుర్తుంది. ముగ్గురి అడిగితే, ఒక్కడే అడిగితే అట్లాగే చేసాం. ముగ్గురి అడిగాడు అనుకోండి, ఆన్సర్ నుంచి సింపుల్ వెరిఫికేషన్ చూడండి. అందుకని ఈ మోడల్ చెప్పింది. ఇది మన ఆర్ఎస్ అగర్వాల్లో ఏమి కాదండి, బయట లెక్క, అందుకని చూసుకోండి. ఇది చూడండి, ఇక్కడ చెక్ చేయండి. వీళ్ళిద్దరూ కలిసి ఆన్సర్, వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చెక్ చేద్దాం. మనకు తెలుసుగా ఏబి బై ఏ ప్లస్ బి కదండి, ఫార్ములా తెలుసు కదా మనం యూజ్ చేసేది. ఏబి బై ఏ ప్లస్ బి. ఏబి అంటే 15 20 బై 35, 5 3 సార్లు 7 సార్లు, సో 60/7 వచ్చింది. ఎన్ని రోజులు రావాలి, 6 రోజులు రావాలి కదండి. సో దిస్ ఇస్ రాంగ్, రైట్. ఫస్ట్ రెండో దానికి వద్దాం. ఈ 2 చేద్దామండి 10 20. సో ఈ 2 ఏబి బై ఏ ప్లస్ బి, మళ్ళా ఈ 2 చేస్తున్నా. 10 × 20 బై 10 20 కలిపితే 30, 0 0 ఎగిరిపోయి 20/3 వచ్చింది. ఎన్ని రోజులు 6 రోజులు రావాలి, ఇది తప్పే, రైట్. ఇక్కడ పోతాం 10 15, మనం ఆల్రెడీ ఇక్కడ తగిలింది మనకి. 10 15 అంటే 6 రోజులు, లేదా చేసుకోండి. ఇదిగోండి 10 × 15 బై 25, ఇది ఈ రెండింటికి చేస్తున్నా. 2 సార్లు 5 సార్లు 5 దీంట్లో 3 సార్లు, 2 3 6 రోజులు సరిపోయింది. మొదటి సరిపోయింది. రెండోది కూడా చెక్ చేసేసుకోండి. ఇదిగో ఈ 2 చెక్ చేయండి చాలు, 2 చెక్ చేస్తే చాలు. ఈ 2 చెక్ చేద్దాం. 15 30 ఎంత రావాలి, 10 రావాలి. చూడండి 15 × 30 బై 45, 15 దీంట్లో 3 సార్లు, ఈ 3 దీంట్లో ఎన్ని సార్లు అండి 10 సార్లు, సరిపోయింది. రెండోది కూడా ఇంకా కల్లా. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే అండి. ఒక పనిలో 1/4 వంతును ఎక్స్ వచ్చేసి 10 రోజుల్లో లేపేస్తామంట. 1/4 ఎక్స్ చూడండి. ఎక్స్ ఏం చేస్తాడంటే ఎక్స్ ఓకే 1/4 పనికి 10 రోజులు, మొత్తం పనికి ఎన్ని రోజులు పడుతుంది, ఇటు వచ్చేస్తే 40 రోజులు. మొత్తానికి మొత్తం పనికి 4 ఇటు వచ్చేస్తే 40 రోజులు, రైట్. వై చూద్దాం ఎంత, 40% పనిని ఎన్ని రోజులు 40 రోజుల. 40% పనిని
40 రోజులు. ఓకే, నో ప్రాబ్లం. మరి 40% పని 40 రోజులంటే మొత్తం అంటే 100% కదా, మొత్తం అంటే 100% కదా, 100 రోజులు పడుతుందండి. మొత్తం అంటే 100% అన్నమాట, అది 100 రోజులు పడుతుంది. మరి జడ్ చూడండి, 1/3 పనిని 1/3 పనిని ఎన్ని రోజులు అండి? 13 రోజులు. సరే, మొత్తం పనిని 3 ఇక్కడికి వచ్చేస్తే ఎన్ని రోజులు? 39 రోజులు. మనకేమడిగాడు? వారిలో పనిని ఎవరు ముందుగా పూర్తి చేస్తారు? జడ్. జడ్ 39 రోజులే కదండి, అందుకని జడ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సేమ్ అటువంటిది అండి. ఒక పనిని ఏబీలు కలిసి 8 రోజుల్లో చేస్తారంటండి. 8 రోజులు. బీసీలు వచ్చి 12 రోజులు. అలాగే ఏబిసిలు ముగ్గురు కలిసి 6 రోజులట. అయితే ఏ అండ్ సిలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ అండ్ సి ఇద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారు? సేమ్ ఇంత ముందులాగానే కట్టమే కాసాగు ఎంత? 8, 12, 6 ఎంత అండి? కాసాగు 24. అంటే ఆ పనిని మనం 24 భాగాలు చేసుకున్నాం. రైట్. మొదట ఎవరు? ఏబీలు ఇద్దరు. ఎన్ని రోజులు? 8 రోజులు. ఒకసారి రాశారు. తర్వాత బీసీలు ఇద్దరు ఎన్ని రోజులు అండి? 12 రోజులు. ఆ తర్వాత ఏబిసిలు ముగ్గురు ఎన్ని రోజులు అండి? 6 రోజులు. రైట్. చూద్దాం ఇక్కడ. ఏబీలు ఇద్దరు 24 భాగాలకి 8 రోజులు, అంటే రోజుకి 3 భాగాలు. బీసీలు ఇద్దరు 24 భాగాలకి 12 రోజులు, రోజుకి 2 భాగాలు. ఏబీసీలు ముగ్గురు కలిపి 24 భాగాలకి 6 రోజులు, అంటే రోజుకి ఎన్ని భాగాలండి? 4 రోజులు. ఓకే, మీకేం కావాలి? ఏ అండ్ సి. రైట్. ఏ అండ్ సి ఇద్దరు కావాలి. రైట్. ఇదిగోండి, దీంట్లో వచ్చి ఇది తీసేసామనుకోండి. ఇక్కడ ఏబీసీలోంచి ఏబీ పోతే సి వచ్చేస్తుందిగా. ఏబీసీలోంచి ఇదిగోండి, ఏబీసీ 4, ఏబీ 3. దీంట్లోంచి తీసేస్తే సి వచ్చేస్తుందిగా. సి అంతా 1. అలాగే ఏబీసీలోంచి బీసీ తీసేసామనుకోండి. ఇదిగోండి, ఏబీసీలోంచి బీసీ తీసేస్తే ఏ వచ్చేస్తుంది కదండి. 4లో 2 పోతే ఎంత అండి? 1. సో మనకి ఎవరిని అడిగాడు? ఏ అండ్ సి కలిపి ఎన్ని భాగాలు చేస్తారు? 3 భాగాలు. ఇక రోజులు మామూలేగా. మొత్తం 24 రోజులు, 24 భాగాలు డివైడెడ్ బై రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు వీళ్ళు? 3 భాగాలు. సో వీడు 1 భాగం, వీడు 2 భాగాలు, మొత్తం 3 భాగాలు. సో 3 ఎన్నిసార్లు పోతాయండి? 8 రోజులు. సో ఎన్ని రోజులు అంటే 8 రోజులు అయిపోతుంది. ఓకే అండి. ఏబీలో ఒక పనిని 5 రోజులట, బీసీలో ఆ పనిని 7 రోజులట అండి, ఏసీలేమో 4 రోజులట అండి. ఊరికే రాస్తున్నా. ఏబీలు ఎన్ని రోజులు? 5 రోజులు. ఏబీలు ఎన్నంటే 5. బీసీలు ఎన్ని రోజులండి? 7 రోజులు. అలాగే సిఏలు సిఆర్ఏసీ నో ప్రాబ్లం 4 రోజులు. అయితే ఎవరు తక్కువ టైంలో ఆ పని పూర్తి చేయగలరు అంటే అర్థం ఏంటి? ఆ ముగ్గురులో మొనగాడు ఎవరు అంటే సామర్థ్యం ఎక్కువ ఎవరు? తక్కువ టైం అంటే సామర్థ్యం ఎక్కువగా. ఆ ముగ్గురులో గట్టివాడు ఎవరు? త్వరగా పని ఎవరు చేయగలరు? ముగ్గురులో ఫాస్ట్ గా చేయగలిగిన వాడు ఎవడు? రైట్. చూడండి, త్వరగా చేయగలిగిన వాడు కావాలి కదా. వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ వాడు త్వరగా చేయగలిగిన వాడు ఇక్కడ చూసుకోండి, ముగ్గురు ఇచ్చారు కదా జతలు. దాంట్లో ఎక్కడైతే ఏదైతే త్వరగా ఉంది, ఈ 2 చిన్నవండి, ఈ 2 చిన్నవి. ఇది 4, ఇది 5, ఇది 7 పెద్దది కదా. సో కాబట్టి ఆ 2 ఉన్నాడు మన మొనగాడు. ఆ 2 ఉన్నాడు. ఎవరండి ఆ 2 ఉన్నాడు? ఇక్కడ ఉన్నది ఎవరు? చూడండి, ఏబి సిఏ. ఎవరు ఆ 2 ఉన్నది? ఏ. ఇక్కడ ఇంకోసారి. సో ఎప్పుడైతే అన్నిటికంటే చిన్నది ఇది కదా, మనకు కావలసిన వాడు వీళ్ళిద్దరిలో ఉన్నాడు, సి గాని ఏ గాని. మరి ఆడిద్దరిలో ఎవరు చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ తీసుకోండి. సో ఈ 2 కామన్ ఎవరు? ఏ. కాబట్టి 2 చోట్ల అంటే చిన్నవి 2 తీసుకున్న 2 కామన్ గా ఎవరు ఉంటే వాడు ఎవడండి? ఏ. మనగాడు ఎవరంటే ఏ. ఓకే, ఖాళీ ట్యాంకును 3 గొట్టాలు ఏబీసీలు వరుసగా 30, 20, 10 నిమిషాల్లో నింపేస్తాయి అంటండి. తొట్టె ఖాళీగా ఉన్నప్పుడు 3ంటిని తెరిచారట. అయితే వరుసగా పీక్యూఆర్ అనే ద్రవాలను ఏబీసీలు బయటికి పంపిస్తాయి అంటండి. అంటే వారి వేరే చోట 3 పీక్యూఆర్ అనే ద్రవాలని బయటికి, అంటే దాంట్లోంచి తొట్టిలోకి వస్తాయి అని అర్థం. దాని అర్థం వాడు ఉద్దేశం అది. తొట్టిలోకి వస్తాయండి ఆ 3 ద్రవాలు. ఏబీసీ ఏ ద్వారా 1, పి అనే ద్రవం ఏ ద్వారా, క్యూ అనే ద్రవం బి ద్వారా, అండ్ అలాగే ఆర్ అనే ద్రవం సి ద్వారా తొట్టిలోకి చేరుకుంటాయి. అయితే 3 నిమిషాల తర్వాత ట్యాంకులోని మిశ్రమములో ఆర్ యొక్క అనుపాతం ఎంత? 3 నిమిషాల తర్వాత ఆర్ ఎంత భాగం ఉన్నది? అనుపాతం అంటే ఎంత భాగం, భిన్న రూపం ఎంత భిన్నం ఉన్నది అని అర్థం. సరే, మనం మామూలుగానేనండి 3, 30, 20, 10 కాసాగు తెలుసుగా ఎంత అండి? 60. రైట్. మొదటిది ఏ 30 నిమిషాలు కదండి. 60 భాగాలు 30 నిమిషాలు అంటే 2 భాగాలు. బి ఓకే అండి. 60 భాగాలు 20 నిమిషాలండి అంటే 3 భాగాలు. సి 60 భాగాలు 10 నిమిషాలండి ఎంత అండి? 6.
సో 1 నిమిషం 3 నిమిషాలు ఏదైనా ఒకటే రకంగా పడతాయండి. అక్కడ చిన్న విషయం ఏంటంటే 3 నిమిషాల తర్వాత ఎంత శాతం అంత భాగం ఉంటుంది అన్నట్టు. 3 నిమిషాల తర్వాత కాదు, 1 నిమిషం తర్వాత కూడా అంతే. ప్రతి నిమిషానికి కూడా మొత్తం ఎన్ని భాగాలు వస్తాయి? ప్రతి నిమిషానికి 2, 3, 5, 6, 11 భాగాలు పడతాయి. దాంట్లో ఇది 2, ఇది 3, ఇది 6, 5, 6, 11 భాగాలు. దాంట్లో సి ఎంత ఆర్ అనేది సి ద్వారా కదా, ఎన్ని భాగాలు? ఇది 6 భాగాలు. సో దట్ ఈస్ 6 out of 11. ఇది 1 నిమిషం అయినా అంతే, 2 నిమిషాలు అయినా అంతే, 3 నిమిషాలు అయినా అంతే, ఎంతైనా అంతే. ఎంత భాగం తొట్టిలోకి చేరుతుందండి? తొట్టిలో 6 యొక్క భాగం ఎంత అయ్యా అంటే 6 out of 11. ఓకే చూడండి, ఒక ట్యాంకును నింపడం ఖాళీ వేయటం 2 చేస్తుంది అంటండి ఒక బూస్టర్ పంపుతో. అయితే ట్యాంకు ఘన పరిమాణం ఎంత అంటే 2400 మీటర్ క్యూబ్ అంట. అయితే నిండే పరిమాణం కన్నా ఖాళీ అయ్యే పరిమాణం 10 మీటర్ల క్యూబ్ ఎక్కువ అట. అంటే ఖాళీ చేసేటప్పుడు 10 ఎక్కువ లాగేస్తుందంట బయటికి. అలాగే టైం ఏంటంటే ఆటోమేటిక్ గా నింపేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా, ఖాళీ అయ్యేటప్పుడు ఎక్కువ లాగేస్తుందంటే తక్కువ టైం పడుతుంది. నింపేటప్పుడు ఎంత అంటే అలాగే సమయం కన్నా నింపు సమయం 8 నిమిషాలు ఎక్కువ అటండి. అయితే పంపు నిమిషానికి ఎంత ఘన పరిమాణం రేట్తో నింపుతుంది చూద్దాం. ఇది ఆప్షన్ ఇచ్చి ట్రై చేద్దామండి. ఇటువంటి మనం చేసాం కాలం దూరంలో కూడా ఇటువంటి ఆప్షన్. మొదట చూడండి, మొదట ఎన్ని నిమిషాలు పడుతుందో చూడండి. మొదట ఎన్ని నిమిషాలు పడుతుందో చూడాలి. తర్వాత 10 పెరిగిన తర్వాత ఎన్ని నిమిషాలు పడుతుందో చూడాలి. రెండు తేడా ఎంత ఉండాలి? 8 ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి 72 అనుకోండి. ఓకే, ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 2400 బై 72. 24 దీంట్లో 3 సార్లు ఎంత వచ్చిందండి? 100/3 నిమిషాలు. నీకు తేడా చూడండి, 8 నిమిషాలు రావాలి, రౌండ్ ఫిగర్ రాదు కదా దీని నుంచి. కాబట్టి ఇది కాదు. రైట్, ఇక్కడ వద్దాం. సో ఈసారి చూడండి 2400 బై 60. సో 006 దీంట్లో ఎన్ని నిమిషాలు పట్టిందండి? 40 నిమిషాలు పట్టింది. 10 పెరిగింది అనుకోండి, ఇది ఇక్కడ 10 పెరిగితే ఎంత? 70 అవుతుంది కదా. అందుకని 2400 బై 70 ఇది కొట్టుకుపోద్ది దీంట్లో. అంటే రౌండ్ ఫిగర్ 8 రాదు, అంటే ఇది కూడా కాదు. రైట్, ఇక్కడ చూద్దాం. సో 2400 మళ్ళీ జాగ్రత్త చూడండి బై 50 0 వెళ్ళిపోయింది. 5 దీంట్లో 48 నిమిషాలు. రైట్, ఓకే. 10 పెరిగింది అనుకోండి 2400 బై 60 0 వెళ్ళిపోయింది. 6 దీంట్లో ఎన్నిసార్లు అండి? 40 నిమిషాలు. చూసుకున్నారు, ఘన పరిమాణం 50 నుంచి 10 పెరిగి 60 అయింది. ఇది 45 నిమిషాలు 40 నిమిషాలు అయింది. అంటే ఎంత తగ్గింది? 8 నిమిషాలు. సరిపోయింది కదండి. సో మన ఆన్సర్ ఏదంటే